సీతానగరం అనే ఊర్లో ఉదయం 9 గంటల సమయం. వర్షం భయంకరంగా కురుస్తోంది. చలిగాలికి జనాలు వణికిపోతున్నారు. భద్రయ్య తన గుడిసె ముందు ఉన్న చిన్న పందిరి కింద ఒక పెద్ద ఇత్తడి ఇడ్లీ పాత్రను పొయ్యి మీద పెట్టాడు. ఇడ్లీ ఉడుకుతున్న వాసన ఊరంతా వ్యాపించింది. అబ్బా, ఏంటి రమణమ్మ ఈ చలి! ఎముకలు సైతం గజగజ వణుకుతున్నాయి. ఈ వర్షం వల్ల కూలి పనులు కూడా లేవు. ఇంట్లో బియ్యం కూడా నిండుకున్నాయి. భయపడకండివ్వండి. ఉన్న కాస్త బియ్యం మినపప్పు నానేసి ఇడ్లీ పిండి రుబ్బాను. నా ఇడ్లీలు మల్లె పువ్వులా ఎంత మెత్తగా వస్తాయో మీకు తెలుసు కదా. ఈ చలిలో వేడి వేడి ఇడ్లీలు పల్లి చట్నీ తింటే జనాలకు ప్రాణం లేచొస్తుంది. అద్భుతం రమణమ్మ. ఆవిరి ఎలా వస్తుందో చూడు. ఒక్కొక్కరు కనీసం 10 ఇడ్లీలు లాగించేస్తారు. ఇవాళ మనకు 10 రూపాయల లాభం ఖాయం. మన దరిద్రం కాస్త తీరుతుంది. లాభం సంగతి దేవుడెరుగు కాని ఆ పక్క వీధిలో ఉండే మన షావుకారు కనకారావు గారు, ఆయన భార్య వరలక్ష్మి వస్తారేమోనని నా గుండె కొట్టేసుకుంటోంది. వాళ్ళు ఉచితంగా లాగించేయడంలో మహాదిట్టలు కదండి. మన పెట్టుబడి పోయినట్లే. వాళ్ళను తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. వాళ్ళు రాకూడదని దేవుడికి దండం పెట్టుకో. వాళ్ళొస్తే మాత్రం ముందు డబ్బులు అడిగే పెడదాం. మన కష్టాన్ని ఉచితంగా దానం చేయడానికి మనం సత్రం నడపడం లేదు కదా. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే వర్షంలో తడుచుకుంటూ కనకారావు వరలక్ష్మి దర్జాగా అటువైపే వస్తున్నారు. అబ్బా వరలక్ష్మి, ఏంట అద్భుతమైన వాసన! మన భద్రయ్య గాడు తన గుడిసె ముందు ఏవో ఉడకబెడుతున్నట్లున్నాడు. నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయే. ఈ చలిలో వాడి దగ్గర వేడిగా ఏదైనా తినాలి మరే. అవునండి, ఇడ్లీలు ఉడుకుతున్న వాసన వస్తోంది. కానీ వాడు 10 ఇడ్లీలు పావలు అడుగుతాడేమో. మన దగ్గర డబ్బులున్నా ఉచితంగా తినడంలో ఉన్న ఆనందం వేరు కదా. ఏదో ఒక వంక పెట్టి ఈరోజు ఉచితంగా తినేయాలి. నా బుర్ర ఉండగా నీకెందుకే భయం? ముందు నేను గట్టిగా దబాయిస్తానో కడుపు పగిలేలా తింటారు. ఆ తర్వాత ఇడ్లీలు ఉడకలేదని, చట్నీ బాగోలేదని అబద్ధం చెప్పి దబాయిస్తానే. వాడు భయపడి పారిపోతాడు. పద పద. కనకారావు వరలక్ష్మి పందిరి కిందకొచ్చి దర్జాగా కుర్చీలో కూర్చున్నారు. వాళ్ళని చూడగానే భద్రయ్య కంగారు పడ్డాడు. చేతులు కూడా వణకడం మొదలైంది. ఏమయ్యా భద్రయ్య, ఏంటయ్యా ఈ ఇడ్లీల వాసన మా భవంతి దాకా వస్తుందే? వానాకాలంలో పాత పిండితో అమ్ముతున్నావా? ఈ ఊరి జనులకు ఏమైనా రోగాలు తెప్పిద్దామనేగా నీ పన్నాగం? నేను షావుకారునే. నీ మీద ఊరి పెద్దకు ఫిర్యాదు చేయగలను తెలుసా? అయ్యో షావుకారు గారు, దయచేసి అలా అనకండి. నిన్న రాత్రే రుబ్బిన తాజా పిండి అండి. పులిసిన వాసన ఎక్కడి నుండి వస్తుంది? ఆ ఇడ్లీలు చూడండి, మల్లె పువ్వుల్లా ఎలా మెరుస్తున్నాయో. నా మీద లేనిపోని నిందలు వేయకండి దొరగారు. ఓహో, మా ముక్కలే ఏమైనా పాడేయ్యా ఏంటి భద్రయ్య? సరే, నిజంగా తాజా పిండి అయితే మాకు 2 విస్తరాకుల్లో వేడివేడిగా పెట్టు. కొద్దిగా నెయ్యి, ఆ కారం పొడి కూడా వెయ్యి. మేము రుచి చూసి బాగుంటేనే మీకు డబ్బులిస్తాం, లేకపోతే నీ దుకాణం మోయిస్తాం. ముందే చెప్తున్నాను. ఏవండి భద్రయ్య గారు, వాళ్ళు మనల్ని మోసం చేసి ఉచితంగా తినాలని చూస్తున్నారు. వాళ్ళకు వడ్డించకండి. వడ్డించిన తర్వాత వాళ్ళు డబ్బులు అస్సలివ్వరు. నా మాట వినండి. ఏం చేస్తాము రమణమ్మ? ఆయన పెద్ద షావుకారు. ఎదురు చెబితే నిజంగానే దబాయించి దుకాణం మోయించేస్తాడు. పాపం చలితో వచ్చారేమో. వడ్డించు, దేవుడు మనకు మరో దారి చూపిస్తాడులే. ఆయన కోపానికి మనం ఎందుకు బలి కావటం? రమణమ్మ బాధగా ఇద్దరికి విస్తరాకులేసి వేడి వేడి ఇడ్లీలు, నెయ్యి, పల్లి చట్నీ వడ్డించింది. కనకారావు వరలక్ష్మి ఇద్దరు రాక్షసుల్లాగా 10 నిమిషాల్లోనే చెరో 15 ఇడ్లీలు మొత్తం లాగించేశారు. చీచి, ఏంట్రా భద్రయ్య ఈ దరిద్రపు వంట! నేను ముందే చెప్పాను కదరా, ఈ పిండి పులిసిపోయింది అని. ఇడ్లీలు అస్సలు ఉడకలేదు, రబ్బరు ముక్కల్లా సాగుతున్నాయి. నా కడుపులో వికారం మొదలైందిరా. వంట చేయడం రాకపోయినా వ్యాపారం ఒకటట. అవునండి, నాకు వాంతులు వచ్చేలా ఉన్నాయి. వీడి ఇడ్లీలు తింటే ఎవరైనా చావాల్సిందే. భద్రయ్య, ఈరోజు నీ వంట మహా చెత్తగా ఉందయ్యా. దీనికి మేము 1 పైసా కూడా ఇవ్వం. పైగా మాకు కడుపు నొప్పొస్తే మందులకి నువ్వే డబ్బులివ్వాలి. పదండివ్వండి, వెళ్ళిపోదాం. ఎంత మాట అన్నారండి షావుకారు గారు! మీరు రాక్షసుల్లా 30 ఇడ్లీలు మెక్కి మళ్ళీ ఉడకలేదు, దరిద్రంగా ఉన్నాయి అంటారా? నేను అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి అండి అది. ఉచితంగా తిన్నది కాక నన్నే ఎదురు దబాయిస్తారు. నా మీద కాస్త కనికరం చూపించండి. అదే సమయానికి ఊరి పెద్ద అంజన్న, అతని భార్య సుశీలమ్మ అక్కడికొచ్చారు. కనకారావు దబ్బాయింపులు వాళ్ళు విన్నారు. ఏంటయ్యా కనకారావు గారు,
ఈ జోరువానలో భద్రయ్య పందిరి కింద అంత గట్టిగా అరుస్తున్నాం. రమణమ్మ చేసిన ఇడ్లీల వాసన నా ముక్కు పుటాలు పగలగొడుతుంటే నువ్వేంటి రబ్బరు ముక్కలంటున్నావు? ఇక్కడేదో మోసం జరుగుతున్నట్లుంది. అవును వరలక్ష్మి, మీ ఇద్దరి ఆకులు చూస్తే అర్థమవుతోంది. చెట్టి బొట్టు కూడా లేకుండా తుడిచిపెట్టినట్టు నాకేశారు. ఇడ్లీలు బాగోలేకపోతే ఆకులు అలా ఎలా తుడుస్తారమ్మా? బాగాలేనప్పుడు సగం వదిలేయాలి కదా. అసలు విషయం ఏమిటో నిజం చెప్పండి. అది కాదండి సుశీలమ్మ గారు, ఆకలి ఎక్కువ ఎలాగోలా మింగేశామంతే గాని ఇడ్లీలో అస్సలు రుచే లేదు. వీడు మా ప్రాణాలు తీసేలా ఉన్నాడు, అందుకే దబాయిస్తున్నాం. మా మాట నమ్మండి, వాడి వంట దరిద్రంగా ఉంది. అంజన్న భద్రయ్యను తీసుకుని పందిరి వెనక ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఒరే భద్రయ్య, చూశావా వాళ్ళ కండకావరం? ఉచితంగా తినడమే కాకుండా ఎదురు దబాయిస్తున్నారా? నువ్వు కష్టపడి చేసిన ఇడ్లీలు వాళ్ళు ఉచితంగా తినటానికి నేను ఒప్పుకోను. వాళ్ల పని పడదాం ఈరోజు. ఏం చేద్దాం అంజన్న గారు? వాళ్ళు నా పెట్టుబడి 5 రూపాయలు ఎగ్గొట్టారు. వాళ్ళను అడిగే ధైర్యం నాకు లేదు. మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. వాళ్ల చేత నిజం ఒప్పించాలి. నా దగ్గర ఒక పాతకాలపు చెక్క గంగిరెద్దు బొమ్మ ఉందిరా భద్రయ్య. నేను ముందే దాన్ని నా సంచిలో తెచ్చాను. ఆ బొమ్మకు ఒక చిన్న లోహపు కీలు ఉంటుంది. దాన్ని నొక్కితే తల ఊపేలా చెయ్యొచ్చు. ఆ బొమ్మ గురించి ఒక శాపం కథ చెప్పి వాళ్ళను నేను భయపెడతాను. నువ్వు రమణమ్మ నాకు వంత పాడండి. వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. చెక్క గంగిరెద్దు బొమ్మతో శాపమా? భలే ఉందండి అంజన గారు. మీరు చెప్పినట్లే చేస్తాను. ఆ పిసినారిగాడు ఉచితమనగానే ఎగిరి పడతాడు. వాడు ఈరోజు వనకాల్సిందే. అంజన గబగబా తన సంచిలో ఉన్న ఆ చెక్క గంగిరెద్దు బొమ్మను తీసి పందిరి కిందకు తెచ్చాడు. కనకరావు గారు, మీరు చెప్పింది నిజమే కావచ్చు. ఈ భద్రయ్య పులిసిన పిండితో ఇడ్లీలు వండుతున్నాడేమో. కాని ఈరోజు దాన్ని తేల్చడానికే నేను పక్కూరి గుడి నుండి ఈ మాయా గంగిరెద్దు బొమ్మను తీసుకువచ్చాను. మాయా గంగిరెద్దు బొమ్మ? అదేంటండి అంజన్న గారు? దానితో ఇడ్లీలకు ఏం సంబంధం? నాకెందుకు ఆ బొమ్మను చూస్తుంటే వింతగా ఉంది. మరి ఇది మామూలు బొమ్మ కాదు కనకారావు గారు. ఈ బొమ్మ ముందు నిలబడి ఎవరైనా ఉచితంగా కడుపు నిండా భోజనం చేసి దాన్ని బాగోలేదని అబద్ధం చెబితే ఈ గంగిరెద్దు కళ్ళు ఎర్రగా మారిపోయి తల ఊపుతుందట. అది తల ఊపిందంటే ఆ అబద్ధం చెప్పిన వాళ్ళ ముఖం కూడా గంగిరెద్దులా మారిపోతుందట. ఇది ఆ గుడిలో ఉన్న శాపం. అమ్మ బాబోయ్, ముఖం గంగిరెద్దులా మారిపోతుందా? అలాంటి బొమ్మలు కూడా ఉంటాయా ఏంటి అంజన గారు? మీరు నన్ను భయపెడుతున్నారు కదూ. నేనెప్పుడూ ఇలాంటి శాపల గురించి వినలేదే. ముఖం మారిపోతే నేను బ్రతకలేనండి. ఉంటాయి ఉంటాయి వరలక్ష్మి, ఎందుకుండవు? దేవుడికి అబద్ధాలు ఆడేవాళ్ళంటే మహా కోపం. భద్రయ్య, మన కనకారావు గారు నిజాయితీ పనులు కదా. ఆయన అబద్ధం ఆడుంటే ఆ బొమ్మ తలూపుద్ది. నిజం చెప్పుంటే అది కదలకుండా మౌనంగా ఉంటుంది. అంజన్న చాకచక్యంగా బొమ్మ కింద ఉన్న చిన్న కీలుని నొక్కాడు. అంతే, ఆ చెక్క బొమ్మ తన తలను టక్ టక్ మని గట్టిగా పైకి కిందకి ఊపడం మొదలెట్టింది. అమ్మ బాబోయ్, వరలక్ష్మి, ఆ బొమ్మ తల ఊపుతుంది చూడు. అది మాయా బొమ్మేనేమో. నా మొహం గంగిరెద్దులా మారిపోతుందా ఏమిటి? నాకెందుకో ముక్కు లావవుతున్నట్లు అనిపిస్తుంది. ఏవండి, నాకు కూడా భయంగా ఉందండి. ఆ బొమ్మ తల ఊపడం ఆపడం లేదు. నా చెవులేమైనా గంగిరెద్దు చెవులా మారిపోతున్నాయేమో చూడండి. నేను భరించలేకపోతున్నాను. అంజన గారు, మమ్మల్ని కాపాడండి. అయ్యో కనకారావు గారు, ఆ బొమ్మ గట్టిగా తల ఊపుతుందంటే మీరు ఈ ఇడ్లీలు అద్భుతంగా ఉన్నా కూడా ఉచితంగా తినాలనే కక్కుర్తితో బాగోలేదని అబద్ధం చెప్పారు. మీరు చేసిన మోసాన్ని దేవుడు పసిగట్టాడు. ఇంకో 10 నిమిషాల్లో మీ ముఖాలు గంగిరెద్దుల్లో మారటం ఖాయమండి. దాన్ని ఎవరూ ఆపలేరు. అయ్యో దొరగారు, ఈ వానలో గంగిరెద్దు ముఖాలతో మీరు ఇంటికి ఎలా వెళ్తారు? అందరూ మిమ్మల్ని చూసి పరిగెడతారు కదా దొరగారు. ఎంత ఘోరం జరిగిపోయిందండి. నా ఇడ్లీల వల్లే మీకు ఈ శాపం తగిలింది. అదే సమయానికి గాలి గట్టిగా వీచి పందిరిలో ఉన్న ఆముదం దీపం మారిపోయింది. ఇల్లంతా కటిక చీకటయింది. బొమ్మ ఇంకా టక్ టక్ మని తల ఊపుతూనే ఉంది. వరలక్ష్మే, చీకటైపోయిందే. ఆ బొమ్మ నా దగ్గరికి వస్తున్నట్లుంది. నా దేవుడా, నా పరువు గోదావరిలో కలిసిపోయిందే. నేను గంగిరెద్దు మొహంతో బతకలేను. నన్ను ఎవరైనా కాపాడండి.
ఆ శాపం పోవాలంటే నేను ఏం చేయాలో చెప్పండి. రమణమ్మ వెంటనే వెళ్లి మళ్లీ దీపం వెలిగించింది. వెలుతురు రాగానే కనకారావు వరలక్ష్మి ఇద్దరూ బూడిదలో మునిగిపోయి ముఖమంతా నల్లగా దెయ్యాల్లాగా నిలబడున్నారు. ఏంటి కనకారావు గారు, మాయా గంగిరెద్దు మహిమ చూశారా? మీ గెంతులు చూస్తుంటే నాకు కడుపు నొప్పి వస్తుంది నవ్వి నవ్వి. మీ మొహం ఇంకా గంగిరెద్దులా మారలేదు, కాని ఈ బూడిదలో పడి పంది పిల్లలా మారారు. ఇప్పుడైనా నిజం చెప్పండి, భద్రయ్య ఇడ్లీలు ఎలా ఉన్నాయి? ఈ నిజం ఒప్పుకోకపోతే ఆ బొమ్మ మళ్లీ తల ఊపుతుంది. అమ్మ బాబోయ్, నన్ను రక్షించండి అంజనగారు. ఈ బొమ్మ తల ఊపుతుంటే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. భద్రయ్య చేసిన ఇడ్లీలు సాక్షాత్తు ఆ పరమశివుడి అమృతంలాగానే ఉన్నాయండి. నా 5 రూపాయలు మిగిల్చుకోవాలనే అత్యాశతో ఉడకలేదు అని అబద్ధం చెప్పాను ప్రభు. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను. అవునండి సుశీలమ్మ గారు, మేము తప్పు చేశాం. భద్రయ్య కష్టపడి తెచ్చిన సరుకులతో వండిన ఇడ్లీలను ఉచితంగా తిని మళ్లీ వాడిని దబాయించాము. మాకు గట్టిగా బుద్ధొచ్చింది. మమ్మల్ని కాపాడండి. నా ముఖం మార్చకండి దేవుడా. చూశారా కనకారావు గారు, ఒక పేదవాడు ఈ కుండపోత వర్షంలో ప్రాణాలు పనంగా పెట్టి సరుకులు తెచ్చి కట్టెలు తడిసిపోయినా కష్టపడి వండి వ్యాపారం చేస్తుంటే వాడి పొట్ట కొట్టి ఉచితంగా తినాలని చూస్తారా? మీ దగ్గర వేల కొద్ది రూపాయలు ఉండవచ్చు, కానీ ఈ పేదవాడి 5 రూపాయల మీద ఆశపడ్డా మీ పిసినారితనానికి ఈ గంగిరెద్దు శాపం శిక్ష సరైనదే. ఇది మీకు గుణపాఠం కావాలి. అదంతా ఒక చెక్క బొమ్మ శాపం. అంజనాలా చెప్పగానే కనకారావుకు అంతా అర్థమైంది. తాను భయపడి ఎంత వెర్రివాడయ్యాడో తెలిసి సిగ్గుతో తలదించుకున్నాడు. నిజమే అంజన్నగోరా, ఈ రోజు నా ఆస్తి గర్వం మొత్తం బూడిదలో కలిసిపోయాయి. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను భద్రయ్య. ఇదిగో నీ ఇడ్లీల డబ్బులు 5 రూపాయలు. దీనితో పాటు నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా మరో 100 రూపాయలు నీకు బహుమతిగా ఇస్తున్నాను. నన్ను క్షమించు తమ్ముడో. రమణమ్మ, నన్ను కూడా క్షమించు. నా పిసినారితనంతో మిమ్మల్ని ఏడిపించాను. రేపటి నుంచి మీ వ్యాపారానికి కావలసిన సరుకులు, సామాన్లు అన్నీ మా ఇంటి నుంచే పంపిస్తాము. ఎదుటివాడి కష్టాన్ని దోచుకోకూడదని ఈరోజు నాకు బాగా తెలిసొచ్చింది. మీ కష్టం చాలా గొప్పదండి. పర్వాలేదు దొరగారు, మీరు తప్పు తెలుసుకున్నారంతే. దేవుడు మీకు మంచి చెయ్యాలి. మీరు ఎప్పుడొచ్చినా మా ఇడ్లీలు ప్రేమగా వడ్డిస్తాం. పర్వాలేదులే భద్రయ్య, వాళ్ళు ఇచ్చిన పరిహారం నువ్వు తీసుకో. ఇప్పుడైనా మన ఊర్లో పిసినారితనం తగ్గి న్యాయం గెలిచింది. కష్టపడి వండిన వంటను గౌరవించి డబ్బులు ఇస్తే అది అమృతమవుతుంది. దాన్ని మోసంతో ఉచితంగా లాగాలని చూస్తే అది మెదడుకు ఉరితాడవుతుంది. అంజన్న మాటలకు అందరూ గట్టిగా నవ్వుకుంటూ చప్పట్లు కొట్టారు. మరుసటి రోజు ఉదయం కనకారావు, వరలక్ష్మి తమ పిసినారితనాన్ని వదిలేసి ఊర్లో ఉన్న పేదవాళ్లకు అన్నదానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎదుటివాడి కష్టాన్ని తక్కువ చేసి చూపిస్తూ స్వార్థంతో ఉచితంగా దోచుకోవాలని చూస్తే చివరికి మనకు భయం, అవమానం, తీవ్రమైన కష్టాలే మిగులుతాయి. న్యాయంగా కష్టానికి తగిన విలువ ఇచ్చి బ్రతికినప్పుడే సమాజంలో గౌరవం, ప్రశాంతత దక్కు. ఊరి మధ్యలో పెద్ద రావి చెట్టు కింద రచ్చబండ మీద పెద్దన్న కూర్చొని ఉన్నాడు. ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉన్నాయి. చల్లటి గాలి వీస్తోంది. వర్షం వస్తుందని సూచనలు కనిపిస్తున్నాయి. ఊరి జనమంతా పెద్దన్న చుట్టూ గుమిగూడారు. కొందరు పనులు మానేసి వచ్చారు. కొందరేమో గొడ్డళ్లు పక్కన పెట్టి వచ్చారు. ఊరి జనమా, నేను ఈరోజు మీకొక మంచి సంగతిని చెప్పాలని పిలిపించాను. మనం ఈ ఏడాది నుంచి ఒక కొత్త పండగ మొదలు పెడదాం. దాన్ని అరిటాకు బిర్యానీ పండగ అని పిలుద్దాం. ఈ పండుగలో మనం ఊరి జనం అందరికీ ఉచితంగా అరిటాకు బిర్యానీని పెడదాం. మన ఊరు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పండగ చెయ్యలేదు. అవును, నేను మా పెద్దనతో మాట్లాడాను. మనం ఈ పండగ చేస్తే ఊరి జనం అందరూ కలిసి ఉంటారు. కానీ ఒక్క నియమం ఉంటుంది, అది ముఖ్యం. ఆ నియమం లేకపోతే ఈ పండక్కి అర్థం లేదు. ఏమిటా నియమం పెద్దన్నగారు? ఉచితంగా బిర్యానీ ఇస్తే ఎవరికిష్టం ఉండదు. కానీ నియమం ఏమిటో తెలుసుకోవాలి. నాకు మీరు చెప్పేది వినాలని ఉంది. వెంకన్న, నియమం చాలా సులభం. బిర్యానీ తినే ముందు ప్రతి ఒక్కరూ ఊరికి ఒక మంచి పని చెయ్యాలి. అది ఏదైనా కావచ్చు. ఎవరైనా చెట్టు నాటవచ్చు, ఎవరైనా వంతెన బాగు చేయవచ్చు, ఎవరైనా వృద్ధుడికి సహాయం చేయవచ్చు. మంచి పని చేసిన వారికే బిర్యానీ దక్కుతుంది. ఇదే మన పండగ ప్రత్యేకత. పెద్దన్నగారు,
ఉచితంగా బిర్యానీ పెడతారంటే మంచిదే, కానీ మంచి పని చేయకపోతే బిర్యానీ దక్కదా? నాకేం పని చేయాల్సిన అవసరమే లేదు. నేనైతే నా ఇంటికి వెళ్తాను. వాళ్ళు పని చేస్తే నేను ఎందుకు చేయాలి? సోమలింగం మావయ్య, మీరెందుకు అలా అంటారు? మంచి పని చేస్తే మనకు మంచి జరుగుతుంది. అంతేకాదు, ఊరికి మంచి చేస్తే ఊరు మనకు మంచి చేస్తుంది. మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, చేతులు కదిపితే కడుపు నిండుతుంది అని. సీతమ్మ చెప్పింది నిజం. ఈ పండుగ వల్ల మన ఊరు మరింత బాగుపడుతుంది. మనం కలిసి పనిచేస్తే ఊరు అభివృద్ధి చెందుతుంది. మా తాతల కాలం నుంచి ఈ ఊరిలో ఇలాంటి పనులు జరుగుతూ ఉండేవి, కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాలను మర్చిపోయాం. కాబట్టి రేపు ఉదయం నుంచి పనులు మొదలు. బిర్యానీ సాయంత్రానికి రెడీ అవుతుంది. అవును పెద్దనగోరా, మేము అంగీకరిస్తున్నామా? మేము మంచి పనులు చేస్తాము. ఈ పండుగ మన ఊరికి మంచి చేస్తుంది. మా పిల్లలు కూడా ఈ పండుగ నేర్చుకోవాలి. అందరూ సంతోషంగా వారి వారి ఇళ్లకి వెళతారు. కాని సోమలింగం మాత్రం కోపంగా ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం వర్షం మొదలవుతుంది. చినుకులు పడుతున్నాయి. కాని ఊరి జనమంతా ఉత్సాహంగా బయటకొచ్చారు. వారందరూ పనులు చేయడం మొదలుపెట్టారు. కొందరు చెట్లు నాటుతున్నారు, కొందరేమో రోడ్లు బాగు చేస్తున్నారు, కొందరు వృద్ధులకు సహాయం చేస్తున్నారు. ఊరంతా సందడిగా ఉంది. సీతమ్మ, నేను ఊరి చివర ఉన్న పాత వంతెన బాగు చేయాలనుకుంటున్నాను. ఆ వంతెన కొన్ని నెలలుగా పాడైపోయింది. దాన్ని సరిచేస్తే ఊరు జనానికి రాకపోకలకు సులువు అవుతుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ వంతెన దాటడం చాలా కష్టం. నేను కూడా మీకు సాయం చేస్తాను. ఇద్దరం కలిసి పనిచేస్తే తొందరగా అవుతుంది. నేను రాళ్లు, ఇసుక తెస్తాను. మనం ఈ వంతెన్ను బలంగా కడదాం. ఇక వర్షాలొచ్చినా ఇది కోలిపోకూడదు. నీ సాయం మనకు చాలా అవసరం. ఈ వర్షంలో వంతెన బాగు చేస్తే అది ఊరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన తాతల కాలంలో ఈ వంతెన ఎంత బాగా ఉండేదో. ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ బాగు చేసుకోవాలి. వెంకన్న, నేను కూడా మీతో కలిసి పనిచేస్తాను. మనం అందరం కలిసి పనిచేస్తే ఈ వంతెన ఇవాళే పూర్తవుతుంది. నాకు కట్టడం బాగా తెలుసు. నా తండ్రి కూడా ఇలాంటి వంతెనలే కట్టేవారు. అద్భుతం! ముగ్గురం కలిసి పనిచేస్తే ఈ వంతెన ఇప్పుడే బాగు చేయొచ్చు. ఇది మన ఊరికి ఎంతో మంచి చేస్తుంది. ముగ్గురు కలిసి వంతెన బాగు చేయడం మొదలుపెట్టారు. వర్షం ఎక్కువైనా వారు ఆగలేదు. వాళ్ళు రాళ్లు పేర్చి ఇసుక కలిపి వంతెన్ను బలంగా కట్టారు. ఆ వంతెనకు ఇప్పుడు కొత్త రూపం వచ్చింది. అక్కడికి పెద్దన్న, గంగమ్మ వస్తారు. పెద్దన్న ఒక చెట్టు దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు. చూశావా, మన ఊరి జనం ఎంత బాగా పనిచేస్తున్నారు. వీరు చేస్తున్న మంచి పనులు ఊరికి ఎంతో ఉపయోగపడుతాయి. ఇదే నా ఉద్దేశం. ఈ పండుగ వల్ల మన ఊరు మారిపోతుంది. అవును, మన ఊరి జనానికి మంచి మనసుంది. వారు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 90ల నాటి మన పల్లెటూరులో ఇలాంటి కలిసి పనులు ఉండేవి, కానీ ఇప్పుడు మర్చిపోతున్నాం. ఈ పండుగ వాటిని మళ్లీ గుర్తు చేస్తుంది. సోమలింగం తన ఇంట్లో పడుకునున్నాడు. అతను బయటకెళ్లి పని చేయడం ఇష్టం లేదు. అతనికి బిర్యానీ మాత్రమే కావాలి. అతనేవైనా తెలివిగా చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. ఏమిటి వాళ్ళందరూ పనిచేస్తున్నారు? నాకు పని చేయాల్సిన అవసరమేమిటి? నేను వెళ్లి నేరుగా బిర్యానీ తింటాను. ఎవరైనా అడిగితే నేను పని చేశాను అని అబద్ధం చెబుతాను. ఎవరికి తెలుస్తుంది? ఊరంతా పనిలో ఉన్నారు. నన్ను ఎవరు గమనిస్తారు? అలా అనుకుని సోమలింగం లేచి నేరుగా బిర్యానీ వంట జరుగుతున్న చోటుకి వెళ్తాడు. అక్కడ గంగమ్మ, సీతమ్మ ఇంకా కొంతమంది స్త్రీలు అరిటాకు బిర్యానీ వండుతున్నారు. ఆ వాసన ఊరంతా వ్యాపించింది. ఆ వాసనకు సోమలింగం ఆకలి మరింత పెరిగింది. అతని నోట్లో నీరూరుతోంది. గంగమ్మ గారు, నాకొక అరిటాకు బిర్యానీ ఇవ్వండి. నాకు చాలా ఆకలి వేస్తుంది. మరి మీ బిర్యానీ వాసనకు నేను ఆకర్షితుడనయ్యాను. నేను ఎప్పుడూ ఇలాంటి వాసన చూడలేదు. సోమలింగ, నీవు ఏ మంచి పని చేశావు? మేమందరం పని చేస్తున్నాం. నీవెక్కడ పని చేశావు? నీ చేతుల మీద ఒక గీత కూడా లేదు. నీ బట్టలు కూడా తడవలేదు. అది నేను ఒక చెట్టు నాటాను. ఊరు చివర ఒక మామిడి చెట్టు నాటాను. అది మంచి పనే కదా. నేను ఎంతో కష్టపడి మరి నాటాను. నా చేతికి కాయలు కూడా వచ్చాయి. సోమలింగ మావయ్య, మీరు ఎక్కడ చెట్టు నాటారు? నేనిప్పుడే ఊరంతా తిరిగొచ్చాను. ఎక్కడ కొత్త చెట్టే కనిపించలేదు. నేను ప్రతి ఇంటి ముందు, ప్రతి పొలం దగ్గర చూశాను. మీరు అబద్ధం చెప్తున్నారు. అది నేనే నాటాను, కానీ అది పెరగలేదు. అది ఎండిపోయింది. అది నా తప్పు కాదు. ఆ మట్టి బాగా లేదు. వర్షం కూడా సరిగ్గా పడలేదు. సోమలింగ, నువ్వు పని చేయకుండా అబద్ధం చెప్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. పెద్దన్న గారు ఒక నియమం పెట్టారు. ఆ నియమం అందరికీ వర్తిస్తుంది. నువ్వు మంచి పని చేస్తేనే బిర్యానీ దొరుకుతుంది. ఈ ఊరిలో ఎవరికి మినహాయింపు లేదు. నాకు బిర్యానీ కావాలి. నేను పని చేయను. మీరు ఇవ్వకపోతే నేను ఇక్కడే కూర్చుంటాను. మీరిచ్చేదాకా వెళ్ళను. నన్ను ఎవరు ఏమన్నా పర్వాలేదు.
సోమలింగం మామయ్య, మీరు కాస్త ఆలోచించండి. మిమ్మల్ని మించి మరెవ్వరూ లేరు. మీరు మంచి పని చేస్తే మీకు బిర్యానీ దొరుకుతుంది. అంతేకాదు మీకు సంతోషం కూడా వస్తుంది. మీరు ఇతరులకు సాయం చేస్తే వారు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సోమలింగం ఏం మాట్లాడకుండా కూర్చొనుంటాడు. సాయంత్రం అయ్యింది. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఊరి జనమందరూ పనులు పూర్తి చేసుకుని వచ్చారు. వాళ్ళందరూ అరిటాకు బిర్యానీ తినడానికి వచ్చారు. వాళ్ల ముఖాల్లో సంతోషం నిండుంది. వాళ్ళు చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. సీతమ్మ, మనం చేసిన పని బాగా అయింది. ఆ వంతెన ఇప్పుడు బాగుపడింది. ఊరు జనం ఎంతో సుఖంగా రాకపోకలు చేసుకోవచ్చు. ఇది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు వర్షం వస్తున్నా ఎవరికీ భయమే లేదు. అవును, మనం చేసిన పనికి ఫలితం ఇలా ఉంటుంది. మంచి పని చేసినప్పుడు మనకు సంతోషం వస్తుంది. అందరూ బిర్యానీ తింటూ ఉన్నారు. సోమలింగం మాత్రం ఒక పక్కన కూర్చొని చూస్తున్నాడు. అతనికి ఆకలేస్తోంది, కాని బిర్యానీ పెట్టడం లేదు. అతను ఇంకా మంచి పనే చేయలేదు. అతని కడుపు బిగ్గరగా మారుతోంది. సోమలింగ, నీకు ఏమైంది? బిర్యానీ ఎందుకు తినడం లేదు? నీకు ఆకలి వేయడం లేదా? ఊరు జనమందరూ తింటున్నారు కదా. పెద్దన్నగారు, నాకు బిర్యానీ పెట్టడం లేదు. నేను పని చేయలేదు. నాకు సోమరితనం ఎక్కువ. నేను అబద్ధం చెప్పాను. నాకిప్పుడు అర్థమయ్యింది. మంచి పని చేయకుండా బిర్యానీ దొరకదని. నేను తప్పు చేశాను. సోమలింగ, ఇప్పుడు నీకు అర్థమయ్యిందా? ఇంకా ఆలస్యం కాలి. ఒక మంచి పని చెయ్యి. నాకు తెలుసు, నీ ఇంటి పక్కన ఒక వృద్ధురాలు ఉంది. ఆమె పేరు మంగమ్మ. ఆమెకు నీళ్లు తెచ్చి ఇవ్వు. అదే మంచి పని. ఆమె వయస్సు ఎక్కువ. ఆమెకు నడవటం కష్టం. అవును, నేను ఆమెకు నీళ్లు తెచ్చిస్తాను. అంతేకాదు, ఆమె ఇంటి ముందు ఉన్న బురదను కూడా తీసేస్తాను. ఆమె ఇంటి గడపను కూడా శుభ్రం చేస్తాను. అది మంచి పనే కదా? అవును, అదీ మంచి పనే. వెళ్ళి చేసిరా. నీకు బిర్యానీ దొరుకుతుంది. నీ మనసు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సోమలింగం పరిగెత్తుకుంటూ ఆ వృద్ధురాలు మంగమ్మ ఇంటికెళ్తాడు. ఆమెకు నీళ్లు తెచ్చి ఇస్తాడు. ఆమె ఇంట్లో శుభ్రం చేస్తాడు. ఆ వృద్ధురాలు ఆశ్చర్యంగా సోమలింగం వైపు చూస్తుంది. ఆమెకు నమ్మశక్యం కావడం లేదు. సోమలింగ, నీవు ఇలా చేస్తున్నావు? నీకు ఎంత మంచి మనసుందా? నేను నిన్నెప్పుడు సోమరిగా చూశాను, కానీ ఇప్పుడు నీవు మారిపోయావే. నీకెంత మంచి మనసుందని నాకు తెలీదు. మంగమ్మ గారు, నాకిప్పుడు అర్థమయ్యింది. మంచి పని చేస్తేనే మనకు మంచి జరుగుతుంది అని. నేను ఇంతకు ముందు అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మీరు నన్ను క్షమించండి. నాయనా, నేను నిన్ను క్షమించను. నువ్విలా మారడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఎప్పుడు ఇలాగే ఉండు. సోమలింగం మళ్లీ బిర్యానీ వంట చోటికి వస్తాడు. అతను ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. అతను మంచి పని చేశాడు. ఆ పని వల్ల ఆ వృద్ధురాలు మంగమ్మ సంతోషించింది. సోమలింగ, నీవు మంచి పని చేశావని విన్నాను. ఇదిగో నీ బిర్యానీ. అరిటాకు మీద వేడి వేడి బిర్యానీ తిని ఆనందించు. నీకింకా కావాలంటే మరొక అరిటాకు ఇస్తాను. ధన్యవాదాలు గంగమ్మ గారు. ఈ బిర్యానీ కంటే నేను చేసిన పని నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. మంచి పని చేస్తేనే నిజమైన సంతోషం వస్తుంది అని. నేనిక ఎప్పటికీ మర్చిపోను. సోమలింగం మావయ్య, మీరు మారిపోయారే. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిలా మారడం ఊరికి మంచి చేస్తుంది. ఇక నుంచి మీరు కూడా మాతో కలిసి పనిచేస్తారు కదా. సోమలింగం మామ, మీరు ఇప్పుడు మంచి దారిలో ఉన్నారు. ఇక నుంచి మీరు కూడా ఊరి పనుల్లో పాల్గొంటారు కదా. మీరు నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవండి. తప్పకుండా ఇక నుంచి నేను ఎప్పుడు ఊరి పనుల్లో పాల్గొంటాను. సోమరితనం వదిలేస్తాను. మంచి పనులను చేస్తాను. అదే నిజమైన జీవితం. నేనిప్పుడు అర్థం చేసుకున్నాను. అందరూ కలిసి అరిటాకు బిర్యానీ తింటున్నారు. ఆ వర్షం వారికి ఎంతో ప్రత్యేకమైంది. ఆ బిర్యానీ కంటే వారు చేసిన మంచి పనులే వారికి ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నాయి. ఆ వాసన ఊరంతా వ్యాపించింది. ఊరి జనమా, ఈ రోజు మనం ఒకటి నేర్చుకున్నాం. బిర్యానీ కంటే మనం చేసిన మంచి పనులే గొప్పవి. ఈ పనులు మన ఊరిని మారుస్తాయి. ఇలా కలిసి పనిచేస్తే ఊరు బంగారమవుతుంది. నా తాతల కాలంలో ఈ ఊరు ఎలా ఉండేదో ఇప్పుడు గుర్తుకొస్తుంది. అవును, ఈ పండుగ మన ఊరికి ఎంతో మంచి చేస్తోంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ పండుగ చేద్దాం. ఇది మన సంప్రదాయంగా ఉండాలి. మనం ఇంకో మంచి పని చేద్దాం. ఈ పండుగను మనం ఊరి పేదలకు కూడా అందిద్దాం. వారు కూడా ఈ సంతోషంలో పాల్గొనాలి. వారికి కూడా బిర్యానీ దొరకాలి. అవును, నేను కూడా అంగీకరిస్తున్నాను. పేదలు కూడా ఈ రుచి తినాలి. వారు కూడా మంచి పనులు చేయాలి. మనందరం కలిసి వారికి సాయం చేయాలి.
నేను ఈ పని చూసుకుంటాను. పేదలందరికీ బిర్యానీ అందించే ఏర్పాటు చేస్తాను. వారు కూడా ఈ సంతోషంలో పాల్గొనాలి. ఇది నా మొదటి మంచి పని. అందరూ ఆనందంగా నవ్వుకుంటున్నారు. వర్షం మళ్లీ మొదలవుతోంది. కాని ఈ వర్షం వారికి ఆనందం తెస్తోంది. 6 నెలలు గడిచాయి. ఆ ఊరు పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, బాగు చేసిన రోడ్లు, వంతెనలు, వృద్ధులకు సాయం చేసే యువకులు. ఊరి జనమందరూ సంతోషంగా ఉన్నారు. 90ల నాటి గ్రామీణ వాతావరణం మళ్లీ వచ్చింది. ఊరి జనమా, ఇప్పుడు మన ఊరు అందరికీ ఆదర్శంగా ఉంది. పెద్దన్నగారు, మీరు చేసిన ఆ పండుగ నా జీవితాన్ని మార్చేసింది. నేను సోమరి నుంచి మారి ఇప్పుడు ఊరికి మంచి పనులు చేస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేనిక ఎప్పుడూ సోమరిని కాదు. ఈ పండుగ మన ఊరికి ఎంతో మంచి చేసింది. ఇక నుంచి మనం ప్రతి సంవత్సరం ఈ పండుగ చేసుకుందాం. ఇది మన ఊరి సాంప్రదాయంగా ఉండాలి. అవును, ఈ పండుగ వల్ల మన ఊరు మారిపోయింది. ఇప్పుడు మన ఊరు అందరికీ ఆదర్శం. ఇలా కలిసి పనిచేస్తే మన ఊరు ఇంకా బాగుపడుతుంది. నాకీ రోజు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మన ఊరి జనం కలిసి ఉండడం, మంచి పనులు చేయడం, ఇదే నాకు కావాల్సింది. ఇది 90ల నాటి మన పల్లెటూరి మరపురాని జ్ఞాపకం. అందరూ ఆ పెద్ద రావి చెట్టు కింద ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయించాడు. వర్షం ఆగిపోయింది. కాని వారి మనసుల్లో ఆ వర్షపు జ్ఞాపకాలు, ఆ అరిటాకు బిర్యానీ వాసన ఎప్పటికీ ఉండిపోతుంది. నీతి: మంచి పని చేస్తేనే నిజమైన సంతోషం వస్తుంది. ఇతరులకు సాయం చేస్తే మనకు కూడా సహాయం వస్తుంది. కలిసి పని చేస్తే ఊరు బంగారవుతుంది. సోమరితనం వదిలి మంచి పనులు చేస్తే జీవితం మారుతుంది. ఇచ్చేది బిర్యానీ కావచ్చు, కానీ గెలిచేది మంచి మనసు.